యేసుక్రీస్తు ప్రభువారు సాధారణంగా ప్రార్థించుకునే సమయంలో ఒంటరిగా ఉంటారు. అదర్వైజ్ ఆయన మినిస్ట్రీలో ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ కనీసము ఆయనకు ఆంతరంగిక శిష్యులు యాకోబు, యోహాను, పేతురు వీరు దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారితో అకంపెనీ అవుతారు. యాయిరు కుమార్తెను బ్రతికించే విషయంలో ఆయన వీరిని మాత్రమే తీసుకున్నాడు. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ప్రత్యేకంగా ఆయనతో వెంట పెట్టుకొని వెళ్ళారు. కానీ సమరయ స్త్రీ విషయానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులందరినీ కూడా పంపించేశాడు ఆయన. వాళ్ళందరూ కూడా గ్రామంలోకి వెళ్ళిపోయారు, భోజనం కొనుక్కొని రావడానికి వెళ్ళారు. భోజనం కొనుక్కొని రావడానికి అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ నేను గమనించినప్పుడు ఇంటెన్షనల్గా యేసుక్రీస్తు ప్రభు అందరినీ పంపించేశాడా అని నాకు అనిపించింది. ఆ థాట్ వచ్చింది కాబట్టి ఎందుకు పంపించుంటాడు ఒకవేళ పంపిస్తే అని ఆలోచన చేసినప్పుడు నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన అదేంటంటే, సమరయ స్త్రీని ఎదుర్కొని మాట్లాడటానికి ప్రభు ఉద్దేశించాడు. ఆ విషయం మనకి 4:4లో ఉంటుంది. ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన స్కెడ్యూల్ అది. ఆయన అనాదికాల సంకల్పంలో ఆ రోజు ఆ ఊరి గుండా వెళ్ళి ఆ స్త్రీని దర్శించి ఆమె కొండను విడిచిపెట్టేటట్లుగా చేసి, ఆమె రోత జీవితాన్ని విడిచిపెట్టేట్లుగా చేసి ఆమెను ఒక బలమైన సువార్త సాధనంగా ఆ పట్టణంలో వాడుకోవాలనేది ప్రభు యొక్క సంకల్పం. దాన్ని అనుసరించి ప్రభు ఆ సమరయ సుకారు అనే ఆ బావి యొద్దకు కూడా వచ్చాడు. కానీ శిష్యులను మాత్రం అక్కడ ఉండనివ్వలేదు. ఏమై ఉంటుంది రీజన్ అని ఆలోచన చేసినప్పుడు, ఆమె యొక్క పాపపు జీవితాన్ని, ఆమె యొక్క రహస్యమైన జీవితాన్ని ప్రభువు బయలుపరచను ఉద్దేశించినప్పుడు అది ఆమెతోనే మాట్లాడను ఉద్దేశించాడు. అది రహస్యంగానే ఉండను ఉద్దేశించాడు తప్ప ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మరొక వ్యక్తి కూడా ఆమె రహస్య జీవితాన్ని తెలుసుకోవాలి అని ప్రభువు ఉద్దేశించలేదేమో అని నాకు అనిపిస్తుంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్న అతను నీ భర్త కాడు అని ఆమె యొక్క రహస్య జీవితాన్ని ప్రభు బట్టబయలు చేస్తున్నప్పుడు హీ వాంటెడ్ టు మెయింటైన్ సమ్ సీక్రసీ. ఆమె జీవితాన్ని ఇంకొకళ్ళ ముందు పెట్టటము, వాళ్ళకి తెలిసేటట్టుగా ఆ ప్రవచనం చెప్పటము ప్రభువుకి ఇష్టం లేదు అని నాకు అనిపించింది. మీరు గమనించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా యోసేపు మరియల విషయాల్లో కూడా మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడు, యోసేపు మరియ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు అతడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచకూడదని చెప్పి రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అది నీతిమంతులు చేసే పని ఏంటంటే పర్టికులర్గా ఇతరుల పాపాలను ఇంకొకరితో పంచుకోవటము, దాన్ని బట్టి ఆనందించటం అనేది నీతి కాదు, అది దుర్నీతి. మరీ ఇన్ పర్టికులర్ ఒక స్త్రీని గూర్చి ఆమె యొక్క పాపపు జీవితాన్ని బయట ప్రాపగేట్ చేయటం అనేది, ఆమె గురించి తెలిసిన రహస్యాన్ని ఇంకొకరితో షేర్ చేసుకోవటం అనేది ఏ మాత్రం నీతిమంతులు చేసే పని కాదు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి చూడండి. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క పాపాన్ని చాలా గుట్టుగా ఆమెతోనే మాట్లాడి ఆమె జీవితాన్ని సంధించాడు, ఆమె జీవితాన్ని మార్చాడు ప్రభు. అది బాగుంది కదా. ఈరోజున చాలామంది ఒక్క రహస్యం తెలిస్తే చాలు దాన్ని షేర్ చేసి ఒక పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు. ఇది దైవికమైన లక్షణం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా ఉన్నారు. ఎప్పుడు ఆంతరంగిక శిష్యులైనా ప్రభు పక్కన ఉంటారు. కానీ ఈ సందర్భంలో ప్రభు ఎవరిని ఉంచుకోదలుచుకోలేదు. He has sent everyone away. The reason is God was about to deal with her personal life. ఆమె యొక్క రహస్య జీవితాన్ని ప్రభు బట్టబయలు చేయబోతున్నాడు కాబట్టి ఆమెను అవమానపరచకూడదు ఇంకొకళ్ళ ముందు అన్న ఒక మంచి ఉద్దేశంతో, దైవికమైన ఉద్దేశంతో నీతిగా యేసుక్రీస్తు ప్రభువారు పనిచేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట చెప్తున్నాను, నీకు తెలిసిన రహస్యాన్ని నీ హృదయంలో పెట్టుకో, ప్రార్థన చేయి, ఆ వ్యక్తి జీవితం బాగుపడినట్లుగా ప్రార్థన చేయి. అది నీకు నీతిని ఆపాదిస్తుంది. అది అందరికీ నువ్వు బయలుపరిచావనుకో,
దేవునికి మహిమ రాదు, నీకు చివరికి అవమానం వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవుడి మాటలు మన ఇంట్లో ఫలింపచేయును గాక. ఆమేన్.